గుడిలో ఉన్న ఊరి జనమంతా కూడా ఈ దగ్గరలో ఎక్కడో పిడుగుపడింది అని చెప్పి అంటూ ఉంటారు. అవని నాకులాగే బాగా పూజలు చేస్తుంది, అమ్మవారికి పరమ భక్తురాలు అని చెప్పి అమ్మవారు తట్టుకోలేక విలయతాండం చేస్తుంది అని వేదవతి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు అలేఖ్య నా తాలి అని చెప్పి ఏడ్చుకుంటూ గుడిలోకి వస్తూ ఉంటుంది. ఇక ఇంతలో గుడి బయట నుంచి ఎవరో ఒకరు పెద్దగా గుడి బయట ఉన్న చెట్టు మీద పిడుగు పడింది, చెట్టుకు ఉన్న తాలి కూడా కాలిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న రుద్రాని భద్ర ఇద్దరు కూడా అలేఖ్యని తీసుకొద్దాం పదక్క అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అలేఖ్య కళ్ళు తిరుగుతున్నట్టు తల పట్టుకుని మెల్లగా నడుచుకుంటూ గుడిలోకి వస్తుంది. అమ్మ అలేఖ్య, నీకేం కాలేదు కదా అని చెప్పి రుద్రాని అడుగుతూ ఉంటుంది. నాకేం కాలేదమ్మా, నేను తాలిని తీయబోతూ ఉంటే సడన్గా చెట్టు మీద పిడుగుపడి చెట్టంతా కాలిపోయింది, నా తాలి కూడా కాలిపోయింది అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటుంది. ఆ తాలి కాకపోతే గుడిలో ఎంతోమంది పెళ్లి చేసుకోవడానికి తాళులు తెప్పించి పెట్టాను, వాటిలో ఏదో ఒకటి శ్రీకర్ చేత కట్టించుకుందు గాని అమ్మ అని చెప్పి రుద్రాని అంటూ ఉంటుంది. అవును, మీ అమ్మగారు చెప్పింది బాగానే ఉంది కదా, ఏదైతే ఏమిటి, శ్రీకర్ నీకు తాళి కట్టడం ముఖ్యం అంతే కదా అని చెప్పి నిహారిక కృష్ణ ఇద్దరు కూడా అంటూ ఉంటారు. ఇక ఇంతలో పక్కనే ఉన్న ప్రసాదరావు అమ్మవారు విలయతాండం చేసి ప్రకృతి చేత ఇలా ఉరుములు మెరుపులు కురిపిస్తున్నా కూడా మీకు ఇంకా అర్థం కావటం లేదా, బుద్ధి రావటం లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. 2 రోజుల నుంచి మబ్బులు పట్టే ఉన్నాయి కదా, ఆ కారణం చేతే పిడుగు పడింది, మీరు ఏదేదో ఊహించుకోకండి అని రుద్రాని అంటూ ఉంటుంది. అమ్మ అలేఖ్య, నువ్వు వచ్చి పీటల మీద కూర్చో అని చెప్పి రుద్రాని స్వయంగా తీసుకెళ్లి అలేఖ్యను పీటల మీద కూర్చోబెడుతుంది. ఇక అలేఖ్య అవని వైపు చూస్తూ అవని మెడలో ఉన్న తాళిని చూస్తూ ఇంకా అవని మెడలో తాళి తీయలేదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. పిడుగు పడిందన్న కంగారులో తాళిని తీయలేదు అలేఖ్య. ఇప్పటికీ కూడా నీకిచ్చిన మాటపైనే కట్టుబడి ఉన్నాను, నువ్వు నా బావతో తాళు కట్టించుకో, నేను నా బావతో తాళు తీపించుకుంటానని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అవని అని చెప్పి శ్రీకర్ అంటే, బావా నువ్వు ఇంకేం మాట్లాడుకో, చిన్నప్పుడే అలేఖ్య నీ చేత తాళి కట్టించుకుంది కదా, అందుకే దేవుడు మీరిద్దరూ కలిసి ఉండాలని రాసి పెట్టినట్టున్నారు, మనిద్దరిది నూరేండ్ల బంధం అనుకున్నాను, కానీ మీరిద్దరూ కలిసి ఉండడం కోసం దేవుడు ఇది నిర్ణయించినట్టున్నాడు, నేను మధ్యలోనే వచ్చాను, మధ్యలోనే వెళ్ళిపోతాను, మీరిద్దరూ కలకాలం సంతోషంగా ఉండండి, నా భావను నీకు అప్పచెప్పుతున్నాను, నా భావను సంతోషంగా ఉండేలా చూసుకో అలేఖ్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. నా రాముడు పక్కన నేను సీతను అవుతాను అనుకున్నాను, కానీ సీత స్థానంలో నీకు దక్కుతుంది, నువ్వు చాలా అదృష్టవంతురాలువి అని అలేఖ్య అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది. బావా నా మెడలో తాళి తీయి అని చెప్పి అవని చెప్తూ ఉంటే, నా వల్ల కాదు అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు. తీయకపోతే నా మీద ఒట్టే బావా అని చెప్పి అవని శ్రీకర్ చేతిని తలపైన పెట్టుకుని ఒట్టు వేయించుకుంటుంది. పంతులు గారు మంత్రాలు చదవండి అని చెప్పి అవని చెప్పడంతో, తాళి కట్టడానికి మంత్రాలు ఉంటాయి కానీ తాళి విప్పడానికి ఎక్కడా మంత్రాలు ఉండవమ్మా, ఏ శాస్త్రంలోనో రాయలేదు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటాడు. అయితే సరే తాళి తీయాలి అంతే కదా బావా, నా మెడలో తాళి తీయి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇక అవని దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. దేవుడా, నేను చేస్తున్న తప్పైతే నా ప్రాణాలు తీయి, నా బావకు ఎటువంటి హాని కలగకూడదు అని చెప్పి. ఇక అప్పుడే రుద్రాని, మీ నాటకాలు అయిపోయాయా, త్వరగా అవని మెడలో తాళి తీయి అని చెప్పి రుద్రాని చెప్తూ ఉంటే, ఇక శ్రీకర్ చాలా బాధపడుతూ అవని మెడలో తాళి తీయబోతూ ఉంటే అవని అదంతా చూడలేక కళ్ళు మూసుకుంటుంది. ఇక శ్రీకర్ అవని మెడలో నుంచి తాళి తీయబోతూ ఉంటే, ఆగండి శ్రీకర్ గారు అని చెప్పి అలేఖ్య గట్టిగా అరుస్తుంది. అందరూ షాక్ అయి అలేఖ్య వైపు చూస్తూ ఉంటారు. అవని మెడలో మీరు తాళి తీయడానికి వీల్లేదు, అవనికే మీకు భార్య అయ్యే అర్హత ఉందని నాకు అర్హత లేదని ప్రకృతి చెప్పింది కరెక్టు, రాముడు పక్కన సీతే ఉండాలి కానీ ఆ దేవుడు చెప్పినట్టు నా కళ్ళకు అనిపించింది అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటుంది. రుద్రాని షాక్ అయ్యి, ఏంటి అలేఖ్య, అన్ని గండాలు దాటిపోయి అంతా సవ్యంగా జరుగుతుంటే ఇలా మాట్లాడుతున్నావు, నీకేమైనా భిక్ష అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నువ్వు అంత సెంటిమెంటల్గా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు అని చెప్పి నిహారిక కృష్ణ చెప్తూ ఉంటారు. మీకు కొంచెం కూడా బుద్ధి లేదా, ఇవన్నీ కూడా అలేఖ్య అంటున్న మాటలు కాదు, అలేఖ్యతో ఆ అమ్మవారే అనిపిస్తుంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఏమైంది నీకు, శ్రీకర్తో కలిసి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని నీకు లేదా అని చెప్పి రుద్రాని అడుగుతూ ఉంటుంది.
నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలంటే ముందు శ్రీకర్ గారు బతికుండాలి కదమ్మా అని చెప్పి రుద్రాని అలేఖ్య అంటూ ఉంటుంది. నేను ఎందుకు అలా అన్నానని అందరూ ఆలోచిస్తున్నారా? అవని మెడలో నుంచి తాళి తీసి శ్రీకర్ నా మెడలో కడితే శ్రీకర్ గారు చనిపోతారు. నేను చెప్తుంది నిజం. శ్రీకర్ గారు ప్రాణాలతో ఉండాలంటే అవని అక్క శ్రీకర్ గారి పక్కన ఉండాలి. మీ అందరికీ అర్థమయ్యేలా కొన్ని సంఘటనలు చెప్తాను వినండి అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటుంది. ఒకరోజు అవని గుడికి వెళ్తుంది. అవనిని చూసిన పంతులు గారు, ఏంటమ్మా ఇలా వచ్చావు, ఏదైనా సమస్య అని అడుగుతూ ఉంటాడు. నాకు ఒక సమస్య తర్వాత ఒకటి దేవుడు తెచ్చిపెడుతున్నాడు పంతులు గారు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా నీ సమస్య, దానికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్తానని పంతులు గారు అంటూ ఉంటాడు. అవని తన మెడలో తాళిని పంతులు గారికి చూపించి, ఇది నా సమస్య అండి అని అవని పంతులు గారికి చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా, అది చాలా పవిత్రమైన తాళి, ఒక ఆడ మగను కలిపే పవిత్రమైన బంధం అది, దానిని నువ్వు సమస్య అంటున్నావు ఏమిటి అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటాడు. అవును పంతులు గారు, దీన్ని నిజంగానే నా భర్త పవిత్రమైన తాళిగా భావించి నా మెడలో కట్టాడు. కానీ అనుకోకుండా ఎప్పుడైనా ఈ తాళి పెరిగినప్పుడు నా భర్తకు ఏదో ఒక ప్రమాదం పొంచుకు వచ్చేది. అంతేకాదు, నా మెడలో ఈ తాళి కట్టిన తర్వాత నా బావ చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అలాంటిది ఈ తాళి రేపు అనుకోని సమస్య వల్ల తీయాల్సి వస్తుంది. నా బావకు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది పంతులు గారు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా అనుకోని సమస్య అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. నా అత్త ప్రాణం కోసం, అమ్మవారి విగ్రహం కోసం ఒక అమ్మాయికి మాట ఇవ్వాల్సి వచ్చింది. నా బావను 15 సంవత్సరాలుగా ఆరాధిస్తున్న అలేఖ్య నా బావనే పెళ్లి చేసుకుంటానని పంతం పట్టింది. అందుకే అలేఖ్యను నా బావకిచ్చి పెళ్లి చేద్దామని మాటిచ్చాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా, ఎవరైనా భర్తని వేరే అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తారా? ఒకసారి ఆలోచించు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే, ఆలోచించడానికి ఏమి లేదు పంతులు గారు, నా బావను ఆ అమ్మాయికిచ్చి పెళ్లి చేసినా కూడా నా మెడలోనే తాళి ఉంటుంది కదా అనుకున్నాను. కానీ వాళ్ళు నా మెడలో తాళిని కూడా ఆ అమ్మాయికి పెళ్లి జరిగే రోజే తీసేయాలని కండిషన్ పెట్టారు. దానికి తలవంచక తప్పట్లేదు. నేను ఇచ్చిన మాటకి కట్టుబడి వాళ్లకు పెళ్లి చేసి నా మెడలో తాళిని తీయాలనుకుంటున్నాను. అలాంటి టైంలో నా బావకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి మృత్యుంజయ హోమం జరిపించండి. అంతేకాదు, పెళ్ళయిన తర్వాత వాళ్ళు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి పూజలు జరిపించండి. దానికి అయ్యే ఖర్చు నేనిస్తాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అమ్మ నాకు చెప్పిన మాటలన్నీ కూడా ఆ అమ్మాయికి చెప్పి చూడకపోయారు, వింటుందేమో అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. అక్కగా, అన్నగా, వదినిగా, అమ్మగా చెప్పాల్సినటువన్నీ చెప్పాను. కానీ ఆ అమ్మాయి చెప్పిన మాట వినే పరిస్థితిలో లేదు పంతులు గారు. నా భావను ఆ అమ్మాయికి ఇవ్వక తప్పదు, మా మెడలో తాళిని తీయక తప్పదు. అందుకే మీరు హోమం జరిపించండి అని చెప్పి పంతులు గారికి అవని చెప్తూ ఉంటుంది. ఈ మాటలన్నీ కూడా అలేఖ్య చాటుగా ఉండి వింటూ ఉంటుంది. ఇక అలేఖ్య అక్కడ చూసిందంతా కూడా పెళ్లి మండపంలో అందరికీ అర్థమయ్యేలా కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది. అవని శ్రీకర్కు ఏమీ అవ్వకుండా పూజలు చేయమంటమే కాకుండా పెళ్ళైన తర్వాత మేమిద్దరం సంతోషంగా ఉండాలని చెప్పి పంతులు గారిని పూజ చేయమని చెప్తుంది. అలాంటి ఆలవాడలు నిజంగా ఎక్కడైనా ఉంటారో? మనలో ఎవరైనా అలాంటి సాహసం చేస్తారా? అవనిలా గొప్పగా ఆలోచిస్తారా అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటుంది. అవని తన తాళి కోసం ఇంతలా పోరాడుతున్నా కూడా నా ప్రేమ చావలేదు, అందుకే ఇంత దూరం పోరాడుతూ వచ్చాను. అవని శ్రీకర్ల ప్రేమ చూశాను. ఈ జనరేషన్లో ఎవరైనా ఇంత ప్రేమగా ఉంటారా అని ఆలోచించాను. ఆ ప్రేమ నాకు కావాలని చెప్పి నేను ఇంత దూరం వచ్చాను. నేను ఆలోచిస్తుంది తప్పు అని చెప్పి 15 సంవత్సరాలుగా చెట్టు మీద వేలాడుతున్న తాళి కాలిపోయినప్పుడు నాలో పశ్చాత్తాపం కలిగింది. అద్భుతమైన ప్రేమ జంట మధ్యలోకి మరొక ఆడది వెళ్ళకూడదు. అన్యోన్యమైన భార్యాభర్తల మధ్యలోకి నాలాంటిది వెళ్ళకూడదు. నాలాంటి దానివల్ల వీళ్ళిద్దరూ విడిపోతే నేను ఏం సంతోషంగా ఉండగలను అని చెప్పి అలేఖ్య వేడుస్తూ ఉంటుంది. రేపు శ్రీకర్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకు జరగకూడదు ఏదన్నా జరిగి ఆయన ప్రాణాలతో ఉండకపోతే నేను ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసిన దానికి ఫలితం ఏముంటుంది? అందుకే అవని అక్క భర్తను అవని అక్కకే వదిలేద్దాం అనుకుంటున్నానని చెప్పి అలేఖ్య చెప్పడంతో ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. మీ అందరికీ మరొక విషయం కూడా చెప్పాలి. నేను ఇప్పటి వరకు కనిపించలేదు కదా, దానికి కారణం అవని అక్క వల్ల. అవని అక్క సుజాతే కారణం, నన్ను గుడి వెనక కట్టిపడేశారు అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.